పశ్చిమాసియాలో రేగిన యుద్ధ జ్వాలలు ఇప్పుడు పాకిస్తాన్ను భస్మం చేస్తున్నాయి. తిండికి గతిలేని దేశానికి ఇప్పుడు బండికి పెట్రోల్ దొరకడమే గగనమైపోయింది. దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాక్ పాలకులు దేశ ఇంధన భద్రతను గాలికొదిలేశారు. ఇప్పుడు ఆ దేశం అంధకారంలోకి వెళ్తోంది. భారత్ దగ్గర 70 రోజులకు సరిపడా చమురు ఉంటే తమ దగ్గర ఒక్క రోజు కూడా రిజర్వ్ లేదంటూ పాక్ మంత్రి అలీ మాలిక్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. హార్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచమే అతలాకుతలమవుతున్న వేళ భారత్ ఎలా ధీమాగా ఉంది? రష్యా, వెనిజులా వంటి దేశాలతో భారత్ చేసుకున్న ముందస్తు డీల్స్ పాకిస్తాన్కు ఎందుకు సాధ్యం కాలేదు? పెట్రోల్ కోసం డాలర్లు లేక, అప్పు ఇచ్చే మిత్రులు లేక పాకిస్తాన్ నరకయాతన పడుతుందా? వాచ్ స్టోరీ. ఇంధన సంక్షోభం పాక్ను ముంచేస్తోందా? భారత్ పాక్ క్రూడ్ నిల్వల వ్యత్యాసమెంత? విదేశీల నుంచి పాక్ ఎందుకు చమురు కొనదు? పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం పాకిస్తాన్ను విలవిలా వణికిస్తోంది. ఉగ్రదేశం పూర్తిగా ఇంధన సంక్షోభంలో కూరుకుపోయింది. దాయాది దేశంలో సామాన్యుడికి పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంది. అందుకు కారణం ఆ దేశం ఇప్పటికీ ఆర్థిక సంక్షోభంలో ఉండడమే. తాజాగా పాకిస్తాన్ పెట్రోలియం శాఖ మంత్రి అలీ మాలిక్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశం ఎంత దారుణమైన పరిస్థితులను అనుభవిస్తుందో ఇట్టే తెలుస్తోంది. తమ వద్ద కనీసం ఒక్క రోజుకు సరిపడా వ్యూహాత్మక చమురు నిల్వలు కూడా లేవని అలీ మాలిక్ కుండబద్దలు కొట్టాడు. పాకిస్తాన్కు చెందిన సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలో చమురు సంక్షోభం తీవ్రతను వివరించాడు. ముఖ్యంగా భారత్తో పోలుస్తూ అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ పెట్రోలియం శాఖ మంత్రి వ్యాఖ్యల్లో ప్రధానంగా తమ వద్ద ఒక్క రోజుకు సరిపడా రిజర్వ్ చమురు లేదన్నారు. కేవలం వాణిజ్య నిల్వలు మాత్రమే తమ వద్ద ఉన్నాయన్నారు. తమ వద్ద ఉన్న ముడి చమురు కూడా కేవలం 5 నుంచి 7 రోజులకే సరిపడుతుందన్నారు. అయితే ఈ ముడి చమురును శుద్ధి చేసిన తర్వాత మార్కెట్లోకి రావడానికి కనీసం 20 నుంచి 21 రోజులు పట్టొచ్చని అలీ మాలిక్ వాపోయాడు. నిజానికి ప్రతి విషయంలో పాకిస్తాన్ పాలకులు భారత్తో పోల్చుకోవడం పరిపాటి. ఈ క్రమంలో తాజాగా చమురు నిల్వలపై కూడా భారత్తో పాక్ మంత్రి పోల్చి చెప్పాడు. భారత్ వద్ద 60 నుంచి 70 రోజులకు సరిపడా పెట్రోలియం నిల్వలున్నట్లు తెలిపాడు. అత్యవసర సమయంలో ఒక్క సంతకంతో ఆ నిల్వలను భారత్ వాడుకునే అవకాశం ఉందని, తమకు మాత్రం అలాంటి అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వ్యూహాత్మక నిల్వలు లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే చిన్నపాటి కుదుపులకు కూడా పాక్ ఇంధన వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ప్రస్తుత యుద్ధ పరిస్థితులు పాకిస్తాన్కు ఒక గుణపాఠమని, నిల్వ సామర్థ్యం పెంచుకోవడం, దీర్ఘకాలిక ఇంధన సన్నద్ధతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పాక్ పెట్రోలియం మంత్రి సలహా ఇచ్చాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేంటి? నిజానికి ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఆ రోజు నుంచే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. హార్ముజ్ మార్గంలో వచ్చే నౌకలను పేల్చేస్తామని హెచ్చరించింది. హార్ముజ్ జలసంధి మార్గం ప్రపంచ చమురు సరఫరాకు జీవనాడి వంటిది. ఈ మార్గంలో ప్రపంచానికి నిత్యం 2 కోట్ల బ్యారెళ్ల చమురు, 1100 కోట్ల క్యూబిక్ అడుగుల గ్యాస్ సరఫరా అవుతుంది. అంటే ప్రపంచానికి సరిపడా మొత్తం చమురులో 20% గ్యాస్, 20% పెట్రోల్ హార్ముజ్ మార్గం నుంచే ఎగుమతవుతుందన్నమాట. ఈ మార్గం మూతపడితే ప్రధానంగా దక్షిణ, తూర్పు ఆసియా దేశాల చమురు భద్రత ప్రమాదంలో పడుతుంది. ప్రస్తుతం జరుగుతోంది అదే. జపాన్, దక్షిణ కొరియా, చైనా, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, శ్రీలంక వంటి దేశాల్లో చమురు కొరత తీవ్రమైంది. నిజానికి భారత్ గల్ఫ్ నుంచే కాదు, మొత్తం 42 దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తుంది. చమురు దిగుమతులపై ఒకే ప్రాంతంపై ఆధారపడితే ఎప్పటికైనా ప్రమాదం తప్పదని భారత్ ముందు నుంచే అంచనా వేసింది. ముందు చూపుతో రష్యా, వెనిజులా వంటి ఇతర మార్గాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఫిబ్రవరి ప్రారంభంలో రష్యా నుంచి రోజుకు 10 లక్షల బ్యారెళ్ల చొప్పున చమురు దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత అంటే మార్చి నుంచి భారత్ నిత్యం 22 లక్షలకు చమురును కొంటుంది. 7 ఏళ్ల తర్వాత ఇరాన్ నుంచి కూడా చమురు కొనుగోలను భారత్ ప్రారంభించింది. ఇవి కాకుండా పశ్చిమాఫ్రికా దేశాల్లోని అంగోలా, అమెరికా, వెనిజులా నుంచి అదనంగా సేకరిస్తోంది. కానీ గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతులు పడిపోయాయి. దానికి తోడు భారత్లో చమురు నిల్వలు భారీగా ఉన్నాయి. సుమారు 2 నెలల పాటు సరఫరా లేకపోయినా భారత్ మనుగడ సాధించగలదు. కానీ ఇరాన్ సంక్షోభంతో భారత్ కూడా కొత్త పాఠాలు నేర్చుకుంది. చమురు నిల్వలను మరింత భారీగా పెంచుకోవాలని స్పష్టంగా అర్థమైంది. అందుకే ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఇతర దేశాల నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తున్నట్టుగా పాకిస్తాన్ ఎందుకు దిగుమతి చేసుకోవడం లేదు అన్నదే అసలు ప్రశ్న. నిజానికి విదేశాల నుంచి చమురును కొనుగోలు చేయొచ్చు. అయితే గల్ఫ్ దేశాలు చమురును క్రెడిట్పై సరఫరా చేసేవి.
సాధారణంగా చమురు కంపెనీలకు ముందుగా బిల్లు చెల్లిస్తేనే క్రూడాయిల్ను సరఫరా చేస్తాయి. కానీ పాకిస్తాన్కు గల్ఫ్ దేశాలు ఉద్ధరికిస్తాయి. అంటే పాకిస్తాన్కు చమురు సరఫరా చేసిన తర్వాత ఎప్పటికో ఆ దేశం బిల్లులను చెల్లిస్తుంది. అందుకు కారణం పాకిస్తాన్ వద్ద తగినంత విదేశీ మారక నిధులు లేవు. అంటే చమురును కొనేందుకు అవసరమైన డాలర్లు లేవన్నమాట. ఇరాన్ సంక్షోభంతో హార్ముజ్ మూతపడింది. దీంతో పాకిస్తాన్కు ఇప్పుడు చమురు ఇచ్చే ఆ దేశం వద్ద నగదు నిల్వలు లేవు. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఆ దేశం మిత్ర దేశాల నుంచి రుణాలను అడుక్కుంటుంది. వాటితోనే రోజులు గడుపుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న పరిస్థితుల్లో అప్పుగా తెచ్చిన డాలర్లను చమురు కోసం వెచ్చించే పరిస్థితి లేదు. అందుకే ఆ దేశం కన్నీరు మున్నీరవుతోంది. చమురు లేక అల్లాడుతోంది. పాకిస్తాన్లో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. యుద్ధం మొదలైన తర్వాత పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ఆ దేశ కరెన్సీ ప్రకారం 393 రూపాయలు పలుకుతోంది. డీజిల్ ధర 380 రూపాయలు పలుకుతోంది. కానీ మన దేశంలో మాత్రం ఇప్పటి వరకు పెట్రోల్ ధరలు పెరగలేదు. కానీ తాజా నివేదికల ప్రకారం భారత్లోనూ పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే భారత్లో ధరలు పెరిగినా పెట్రోల్కు మాత్రం కొరత లేదు. కానీ పాకిస్తాన్లో మాత్రం ధరలు పెరిగినా కొందామంటే పెట్రోల్ దొరకడం లేదు. మొదటి నుంచి ఆ దేశం ఆర్థిక వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దేశాన్ని పాలకులు అధోగతి పట్టించారు. దీంతో ఆ దేశం అప్పుల కుప్పగా మారింది. ఇప్పుడు ఆ దేశం పాలకులు కన్నీరు పెడుతున్నారు.